హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజైతే హాలిడే అవ్వడం వల్ల పిల్లలు కూడా వచ్చేసారు గార్డెన్ వర్క్లోకి. సో మా పిల్లలు కూడా పాట్ మిక్సింగ్ అయితే మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ కోకోపీట్ వేసాము, అలానే కంపోస్ట్ వేసాము. వీటన్నిటిని మేము కొంచెం కలిపేసరికి మా హస్బెండ్ ఆగండి నేను కలుపుతానని తను తీసుకొని మిక్స్ చేస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి ఏమేమి వేసానో చెప్తాను. 40% అయితే సాయిల్ వేసాను, 20% కోకోపీట్, అలానే 20% వచ్చేసి కౌ డంగ్, 20% కంపోస్ట్, అలానే ఇందులో నీమ్ పౌడరు ఇంకా కొన్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పాట్ మిక్సింగ్ వీడియో కూడా మీకు కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బోన్సాయి పెంచడానికి ఎలాంటి సాయిల్ మిక్స్ చేసుకోవాలి, నార్మల్కి ఎలాంటి సాయిల్ మిక్స్ చేసుకోవాలి, అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. అయినా సరే నేను అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడైతే సాయిల్ అయితే చాలా బాగా మిక్స్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త మొక్కలు పెడతాము అని. ఇంకా వర్షం పడుతూ ఉందన్నమాట, చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మా హస్బెండ్ ఒకసారి మిక్స్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చొని ఏదో కలిపినట్టు చేస్తున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇలా వర్క్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముగ్గురు కూడా. సో వాళ్ళని గార్డెన్ వర్క్లో ఇంక్లూడ్ చేస్తానన్నమాట. హాలిడే ఉన్నప్పుడల్లా విత్తనాలు వేయడం కానివ్వండి, హార్వెస్ట్ చేయడం ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మేము సాయిల్ అంతా మిక్స్ చేసి నెక్స్ట్ కొన్ని మొక్కలు అయితే నాటాము ఈరోజు. సో ఇక్కడైతే ఒక టబ్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను. చామగడ్డలు పెట్టానమాట. చామగడ్డలతో అయితే చామాకు పప్పు చేసేదాన్ని, చాలా బాగుండేదన్నమాట. ఇంకా అవి హార్వెస్ట్ అయిన తర్వాత కూడా చామగడ్డలు బాగా వచ్చేవి. సో అలా ఆలుగడ్డలు, చామగడ్డలు ఇలాంటి రకరకాలు పెట్టేదాన్ని టబ్బుల్లో. సో ఇంకా నాకు యూజ్ అవుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోనే ఫిల్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఉన్న ఓల్డ్ సాయిల్ అంతా తీసేసి దీంట్లోనే మిక్స్ చేశాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇందులో ధనియాలు పెడదాం అనుకుంటున్నాను. అలానే ఇంకో 2-3 టబ్బులు కూడా ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఏమో ఆలుగడ్డ, ఇంకో దాంట్లో ఏమో చామగడ్డ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. చామాకులు వస్తూ ఉంటే మనము పప్పులకు వేసుకోవచ్చు, చామాకు అలా యూజ్ చేయొచ్చు. అండ్ హార్వెస్ట్ అయిన తర్వాత అయితే చామదుంపలు వచ్చేస్తాయి. మనము ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 3-4 టబ్స్ ప్లాన్ చేసుకోవాలి. అలా మనం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోతే మనకు కంటిన్యూగా మనకైతే వస్తుంది. ఒకటే టబ్బు పెట్టామనుకోండి, ఇంకా మనకు అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక దాంట్లో పెట్టి మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఇంకో దాంట్లో పెడితే రిపీటెడ్గా పెడుతూ ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా ఖచ్చితంగా పంట కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇవి వచ్చేసి చామదుంపలు, చామగడ్డ. సో వీటిని ఆల్రెడీ నేను మొలకలు వచ్చేటట్టు చేశాను అనమాట. ఏం లేదండి, చామగడ్డలు తెస్తాం కదా, సో ఒక కవర్లో పెట్టేసి కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టినట్టయితే మొలకలు వస్తాయి. లేదు అంటే మనకు కొంచెం పైన ఏమంటారు, కొంచెం మొలకొచ్చే విధంగా ఉంటుంది కదండి, అది తీసుకొని పెట్టినా డైరెక్ట్ అయినా వచ్చేస్తుంది. చామగడ్డకి ప్రాబ్లమే లేదు. సో మనకు మొలకలు వచ్చి పెడితే ఇంకా తొందరగా వస్తుంది అనమాట. సో ఇవి ఆల్రెడీ మొలకలు కూడా వచ్చినవి చూపిస్తాను మీకు ఎండింగ్లో ఎలా వచ్చాయి ఏంటి అని. ఇక్కడైతే అన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం దూరంలో ఒక 5-6 పెట్టుకున్నాను. అలానే 3 టబ్స్లో అయితే వచ్చాయి. ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత ఇంకొక 3-4 టబ్స్లో పెట్టుకుంటాను, ఆలుగడ్డ చామగడ్డ రెండు కూడా. సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుండా అన్నీ ఒక్కొక్క పార్ట్లో కాకుండా ఈసారి ఒక ప్లాన్డ్గా పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఇలాంటి కూరగాయలు కానివ్వండి
ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా పెట్టుకోవాలి. కంటిన్యూగా మనకు పంట రావాలి అనే ఆలోచనతో ఇలా ఐడియా చేసుకున్నాననమాట. ఇవి వచ్చేసి ఆలుగడ్డలు. మీకు ప్రతి ఒక్కటి కూడా ఫుల్ వీడియోస్ అయితే వస్తాయండి. చామగడ్డలు ఎలా పెంచాలి, ఆలుగడ్డలు ఎలా పెంచాలి అనేది కంప్లీట్ వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు జరిగిన గార్డెన్ వర్క్ అంతా చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కటి కూడా సాయిల్ మిక్సింగ్ దగ్గర నుండి ఎలా పెరుగుతాయి, పెట్టిన దగ్గర నుండి ఎలా పెరుగుతాయి అనే వరకు మీకు క్లియర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈ ఆలుగడ్డకి ఏంటంటే ఒక టెక్నిక్ ఉందండి. మనం పైదాకా మట్టి వేసి పైన ఆలుగడ్డలు పెట్టకూడదు. ఏదైతే తీసుకుంటామో మనం టబ్ కానీ డ్రమ్ కానీ అది లాస్ట్ ఎండింగ్లో ఒక లేయర్గా వేసుకొని దాని దగ్గర మనము ఏదైతే మొలకలు తెచ్చుకున్నామో ఆలుగడ్డల్ని హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవి ఒక 4 to 5 డేస్కి మనకు మొలకలు అనేవి వస్తాయి, కొంచెం పెద్దగా అవుతాయి. అంత అయిన తర్వాత మళ్ళీ మట్టి వేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక 2-3 డేస్ అయితే అయిందండి. వర్షం బాగా పడుతుంది. ఇది 2-3 డేస్ అయిన తర్వాత వీడియో. మొలకలు వచ్చాయి చూడండి. సో ఇప్పుడు కూడా మనం మట్టి వేయకూడదు. ఒక 2-3 డేస్కి మళ్ళీ కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. ఆ రోజు నైట్ అయిపోయింది మేము పెట్టేసరికి, ఇంకా కంటిన్యూగా వర్షం పడుతుండేసరికి ఇంకా చిన్న కుండీలో మిగిలిపోయిన ఆలుగడ్డలను అలా వదిలేయడం ఇష్టం లేక మళ్ళీ రీపాట్ చేద్దామని అందులో పెట్టేశాను అనమాట. అలానే ఇక్కడ చామగడ్డలు చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసాయో పైకి. సో ఇంకో 2-3 డేస్లో అయితే కంప్లీట్గా పెద్దవిగా అయిపోతాయి. అలా మనకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో మన కళ్ళ ముందే. ఆ రోజే పుదీనా కూడా నాటాను అనమాట. ఇది కూడా అంటుకుంది బాగా. సో ఇది కూడా బాగానే వచ్చేసాయి చిగుర్లు అంతా. పాతాకులన్నీ విడిపోయి కొత్త ఆకులు వచ్చాయన్నమాట. పుదీనాకి ఏమీ శ్రమ లేదండి ఎక్కువగా. సో మనకు మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత దానికి వేర్లు లేకపోయినా పర్వాలేదు, కింద ఆకులన్నీ తీసేసి మనం నాటుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వచ్చేస్తాయి కొత్త ఆకులన్నీ కూడా. సో వర్షాకాలంలో పెడితే ఇంకా బాగా వస్తాయి. ఇవి వచ్చేసి గోంగూర అనమాట. గోంగూర అంతా ఒలిచేసిన తర్వాత కాడలతో అలా పెట్టాను. సో కొత్త ఆకులు అయితే వచ్చాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా గోంగూర విత్తనాలు కూడా వేసి నేను పెంచుతానండి. ఊరికే ఇవి ఇంట్లో యూజ్ చేసినవి పెట్టి చూశాను వస్తాయో రాదా అని. ఈ వర్షానికి బాగా వచ్చేసాయి అన్నమాట. సో అలానే ఇది కొత్తిమీర ఆ రోజు వేశాను కదా, కొత్తిమీర కూడా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే వర్షానికి ఒక సైడ్ అంతా వాడిపోయినట్టు అయిపోయిందనమాట. ఇంకోటి పిల్లి తొక్కేసింది. ఈ పిల్లితో ఒక బాధ ఉందండి. కొత్తిమీర చెట్టు, పుదీనా చెట్టు ఈ రెండింటినే పాడు చేస్తుంది అసలు. మిగిలిన చెట్లలోకి, కింద పెట్టిన చెట్లలోకి కూడా వెళ్ళట్లేదు. కానీ పుదీనా చెట్టు కనిపించిన, కొత్తిమీర మొలకెత్తుతున్నవి కనిపించిన పిల్లి వచ్చి మొత్తం తొక్కేస్తూ ఉంటుందన్నమాట. అదే భయం వేస్తుంది. నెక్స్ట్ వేరే ఐడియా చేయాలి. సో ఒక టబ్లోది అయితే ఇలా ఉంది, రెండోది ఇది. నెక్స్ట్ ఇవి ఒక 4 డేస్ 5 డేస్ అయిపోయిన తర్వాత అనమాట ఆలుగడ్డ మొక్కలు అయితే చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఆకులు అయితే డిజైన్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీటికి పురుగు కూడా ఎక్కువ పట్టదు. సో ఇంకా చిన్న కుండీలు అయితే నేను రీపాట్ చేయలేదు. నెక్స్ట్ పెద్ద పాట్ ఎత్తుకుతున్నాను అనమాట. ఇక్కడికే పాట్స్ అయిపోయాయి, పాట్స్ కూడా కొత్తవి తేవాలి. సో దానికోసం అయితే పెద్ద పాట్ చూస్తున్నాను. ఈలోపే ఇవి పెద్దగా అయిపోయాయి. దీంట్లో నుండి కూడా బాగా మొలకలు అయితే వస్తున్నాయి. వర్షాలు అయితే కంటిన్యూగా పడుతూనే ఉన్నాయండి, అసలు తగ్గట్లేదు. సో ఈ టైంలోనే మనం మొక్కలు అనేవి నాటుకుంటే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. సో కొంచెం చూసుకుంటూ కుండీల్లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయండి, అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్తనాలు కావాలన్నట్టయితే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అన్ని రకాల విత్తనాలు అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్